ఇమాజిన్ దిస్, మనం 15 ఏళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసాం. చిన్నప్పటి నుంచి స్కూళ్ళు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, లాట్ ఆఫ్ కోచింగ్స్, డిగ్రీలు, బ్యాక్లాగ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పేరెంట్స్ ప్రెషర్, రిలేటివ్స్ టార్చర్, ఇంకా లింక్డ్ఇన్ లో మోటివేషన్ పోస్టులు. ఫైనల్లీ జాబ్ దొరకలేదు. అండ్ వన్ డే ద హై జస్టిస్ ఆఫ్ ఇండియా, హైయెస్ట్ జడ్జ్ ఇన్ ద కంట్రీ, కంపేర్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ యాజ్ కాక్రోచెస్. దీంతో జనానికి కోపం రావడం అయితే సహజమే, కానీ కోపానికంటే 3.5 లక్షల మంది మేము కాక్రోచెస్ అని చెప్పి అగ్రీ చేశారు. ఇదొక మీమ్ వీడియోలా ఉంది కదా, కానీ కాదు. దిస్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద saddest thing that's happening in India right now. And guys, ఒక్కసారి మన ఛానల్ చెక్అవుట్ చేయండి, చాలా ట్రూ టాక్స్ ఉన్నాయి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా టాపిక్ లోకి వస్తే, అసలు కాంటెక్స్ట్ ఏంటంటే, రీసెంట్ గా సుప్రీంకోర్టు హియరింగ్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గావై ఒక కామెంట్ అయితే చేశారు అన్ఎంప్లాయిడ్ యూత్ మీద. అది కూడా యూత్ అటెండ్ అయిన ఒక పొలిటికల్ గ్యాదరింగ్ లో. ఇంటర్నెట్ లో అయితే ఆ స్టేట్మెంట్ చాలా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. అప్పుడే ఇంటర్నెట్ లో సమ్ గై డిడ్ సంథింగ్ విచ్ ఇంటర్నెట్ హ్యాస్ నెవర్ సీన్. ఫేక్ పొలిటికల్ పార్టీ అయితే స్టార్ట్ చేశారు, దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ. ఇదొక జోక్ లానే స్టార్ట్ చేశారు, కానీ యాక్చువల్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారు. అండ్ అక్కడ పాస్ చేస్తే ఒక్క డేలో 3.5 lakh రిజిస్ట్రేషన్స్. ఆనెస్ట్ గా 3.5 lakh. ఇప్పుడైతే కేర్ఫుల్ గా వినండి, జనాలు అయితే కేవలం దీన్ని ఫన్నీగా అయితే జాయిన్ అవ్వలేదు. పీపుల్ జస్ట్ జాయిన్ బికాస్ దే ఫెల్ట్ సీన్. అండ్ ఇందులో చాలా డేంజరస్ ఫీలింగ్ ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ సాడ్నెస్, నాట్ అబౌట్ ఫెయిల్యూర్, ఇట్స్ ఆల్ బికాస్ ఇట్స్ బికమింగ్ ఇన్విజిబుల్. మన జనరేషన్ కూడా ఎగ్జాక్ట్ ఇదే ఫీలింగ్. మనం చూసే ప్రతి చోట ఉన్నది కాంపిటీషన్. జాబ్స్ లో చూసుకుంటే ఓపెనింగ్స్ చాలా తక్కువ. గవర్నమెంట్ జాబ్స్ అసలు ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా తెలియదు. ప్రైవేట్ జాబ్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ రావాలంటే ఒక ఫ్రెషర్ కి జాబ్ ఇవ్వాలి. ఆ ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్ కూడా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు బ్రో? ఫ్రెషర్ కి అసలు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంజనీరింగ్ చేయడం ఇస్ దేర్ మినిమం క్వాలిఫికేషన్. కానీ ఇంజనీరింగ్ చేసిన జాబ్ లేదు, డిగ్రీ చేసిన జాబ్ లేదు, బీటెక్ అన్ఎంప్లాయిడ్, ఎంబీఏ కూడా అన్ఎంప్లాయిడ్. ఈవెన్ రీసెంట్ గా నేను చూసాను, డాక్టర్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ నీట్, పీజీ అండ్ యూపీఎస్సీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియన్ యూత్ కి లైఫ్ అనేది ఒక ఎండ్లెస్ వెయిటింగ్ రూమ్ లాగా అయిపోయింది. అండ్ తెలుగు స్టేట్స్ సిచ్యువేషన్ అయితే ఇంకా రిలేటబుల్. మన పేరెంట్స్ జనరేషన్ కి అయితే ఒక ఫార్ములా ఉండేది, స్టడీ హార్డ్, గెట్ జాబ్ అండ్ సెటిల్ అని. కానీ ఇప్పుడు ఈవెన్ టాలెంటెడ్ పీపుల్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవ్రీవన్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. అదే లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే ఎవ్రీవన్ ఓన్స్ ఎ కంపెనీ అండ్ ఎవ్రీవన్ ఈస్ అ ఫౌండర్ దేర్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే earn 5 lakh per month in AI అని చెప్తున్నారు, కానీ రియాలిటీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ సైలెంట్లీ. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా? నోబడీ వాంట్స్ టు హియర్ అన్ఎంప్లాయిడ్ పర్సన్ స్పీక్. అన్ఎంప్లాయిడ్ వాడు కనుక కంప్లైంట్ చేస్తే జనాలు వాడిని లేజీ అనేస్తారు. అదే రెస్ట్ తీసుకుంటే టైం వేస్ట్ అంటారు. ఇఫ్ యూ ఫెయిల్, ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మా జనరేషన్ లో ఇలా అసలు ఉండేదే కాదంటారు. సో ఎప్పుడైతే ఇంటర్నెట్ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చిందో వేర్ దే కెన్ హ్యావ్ దేర్ ఐడెంటిటీ, ప్రతి ఒక్కరు దాన్ని జాయిన్ అయ్యారు. ఇట్స్ జస్ట్ అ వన్ ప్లేస్ టు స్క్రీమ్ దేర్ ఫ్రస్ట్రేషన్. దట్స్ ద రీజన్ వేర్ 3.5 lakh జాయిన్ ఇన్ అ సింగిల్ డే. ఇప్పుడైతే దిస్ ఇస్ నాట్ అబౌట్ అ మీమ్ పార్టీ. దిస్ ఈస్ అబౌట్ అ కంట్రీ ప్రొడ్యూసింగ్ డిగ్రీస్ ఫాస్టర్ దాన్ ఆపర్చునిటీస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కోచింగ్ కల్చర్. మీకు నేను చెప్పిన నీట్ వీడియో గుర్తుందా? సేమ్ ఇష్యూనే ఇది కూడా. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టూడెంట్ అయితే బిల్డ్ చేయట్లేదు. ఇట్ ఈస్ మాస్ ప్రొడ్యూసింగ్ యాంగ్జియస్ పీపుల్. స్కూల్లో మార్క్స్, కాలేజ్ లో ప్లేస్మెంట్స్, ఆఫ్టర్ కాలేజ్ స్ట్రైట్ టు అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేది గిల్ట్ మాత్రమే కదా. మన ఎంటైర్ యూత్ ఫేస్ మొత్తం సర్వైవల్ మోడ్ లోనే వెళ్ళిపోతుంది. అండ్ పొలిటీషియన్స్ వాళ్ళకి ఎలక్షన్స్ టైమ్ లో మాత్రమే యూత్ గుర్తొస్తారు. నేనైతే ఆనెస్ట్ గా ఈ పోస్ట్ అంటిల్ కింద కామెంట్స్ చదివి అయితే చాలా బ్యాడ్ ఫీల్ అయ్యా. సంబడి రోడ్ అట్లీస్ట్ కాక్రోచెస్ సర్వైవ్ అని. ఆ లైన్ అయితే చాలా హార్డ్ గా హిట్ అయింది. ఎందుకంటే మెనీ యంగ్ పీపుల్ టుడే జెన్యున్లీ ఫీల్ అన్వాంటెడ్. వాళ్ళైతే సిస్టమ్ అర్థం చేసుకోవడానికి బాగానే ఎడ్యుకేట్ అయ్యారు, కానీ దాన్ని చేంజ్ చేసేంత పవర్ అయితే వాళ్ళ దగ్గర లేదు. అండ్ ఆనెస్ట్లీ దాట్స్ వెరీ డేంజరస్. ఫ్రస్ట్రేటెడ్ యూత్ ని కదిపితే either they become hopeless or explosive. And guys, ఇది ఇంకొక డిప్రెసింగ్ వీడియో అయ్యే ముందు మనం అయితే రియాలిటీ మాట్లాడుకుందాం. మనం అయితే ఎప్పుడు కూడా ఒకే సిస్టమ్ మీద 100% డిపెండ్ అయి ఉండకూడదు. డిగ్రీ అలోన్ ఈజ్ నాట్ సేఫ్టీ నౌ. మనందరం కూడా చాలా మంచిగా కమ్యూనికేట్ చేయగలగాలి. ఇంటర్నెట్, ఏఐ, లాట్ ఆఫ్ స్కిల్స్ ఆర్ గ్రోయింగ్ అవుట్ సైడ్. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. కంటెంట్ రాయడం ఇప్పుడు చాలా హై డిమాండ్ లో ఉంది. మనం కంటెంట్ రాసే స్కిల్ కూడా నేర్చుకోవాలి. ఇంకా నెట్వర్కింగ్, అడాప్టబిలిటీ. హార్ష్ ట్రూత్ ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళకైతే సర్వైవ్ అవడం కోసం మల్టిపుల్ బ్యాకప్ ప్లాన్స్ ఉండాలి. ఎందుకంటే ఏఐ వచ్చి చాలా పనులు సులువైపోయాయి. ఒక పర్సన్ 10 పనులు చేసే క్యాపబిలిటీలో కూడా వచ్చేసాడు. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డూ నాట్ రిడ్యూస్ యువర్ సెల్ఫ్ టు యువర్ జాబ్ స్టేటస్. జస్ట్ మీరు స్ట్రగుల్ అయినంత మాత్రాన మీరైతే యూజ్లెస్ అయితే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంటైర్ కంట్రీ ఇస్ స్ట్రగ్లింగ్ టు క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ క్వాలిఫైడ్ డిగ్రీస్ కదా. సో గైస్, కాక్రోచ్ జనతా పార్టీ అయితే ఒక మీమ్ లానే స్టార్ట్ అయింది. బట్ మీమ్స్ ఎప్పుడు కూడా రియల్ పెయిన్ టచ్ చేస్తానే కదా
వైరల్ అయ్యేది. అండ్ మేబీ 3.5 lakh పీపుల్ కూడా జోక్ గా అయితే దాన్ని సైన్ అప్ చేసి ఉండరు. మేబీ వాళ్ళకు కూడా అనిపించుండొచ్చు ఫర్ ద ఫస్ట్ టైం సమ్వన్ రిప్రజెంటెడ్ హౌ దే ఫీల్ అని. అండ్ గైస్ మీరు కూడా వాళ్ళలో ఒకళ్ళు అయితే ఎవరైతే ఒక జాబ్ కోసం చాలా కష్టపడుతున్నారో, స్ట్రగుల్ అవుతున్నారో, నేనైతే జెన్యున్ గా హోపింగ్ దట్ వాట్ ఎవర్ థింగ్ యూ వాంట్ విల్ గెట్ టు యూ. మన జనరేషన్ అయితే వీక్ అస్సలు కాదు, వీఆర్ జస్ట్ టైర్డ్. అండ్ గైస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సో గైస్ మీకు కనుక మన వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి. ఇంకా ఇలాంటి ట్రూ టాక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.